ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఎప్పుడైనా డ్రాగన్ బోట్ పోటీలు ఎక్కడైనా చూసారా? కేరళ అలాంటి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఇది చూడడం జరిగింది. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నారు. అసలు డ్రాగన్ బోట్ అనేది తెలియదు మాకు. మేము కళ్ళతో చూసి అప్పుడు ఓకే సార్ చెప్పినాడు ఇలా చేయాలని చెప్పినారు. డ్రాగన్ బోట్ నేర్చుకున్నప్పుడు భయపడలేదా? స్విమ్మింగ్ అవన్నీ ఏం రావు. ఇక్కడికి వచ్చాక అన్ని నిదానంగా నేర్చుకున్నాను. ఇది వచ్చేసి డ్రాగన్ బోట్ పెడల్ అంటారు. స్క్వేర్ బ్లేడ్లో పెట్టాలి ఫస్ట్. ఇలా పెట్టిన తర్వాత స్క్వేర్ బ్లేడ్ ఎంట్రీ చేసి దీన్ని ఇలాగ వెనక్కి అలాగే లాగాలి. 2 3 ఇప్పుడు ఎంత స్పీడ్, కిలోమీటర్ స్పీడ్ రేంజ్? ఇది వచ్చేసి మనకు 8 minutes లోపల 2 kilometers రీచ్ అయిపోతాం. 8 minutes అంతే. శిక్షణ ఇచ్చేటప్పుడు వారి పక్కన ఉండి వారు ఏమేమి తప్పులు చేస్తున్నారు అనేది చూసుకొని మనం కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తల్లిదండ్రుల భయం ఏంటంటే వాటర్ కదా భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మేము కూడా స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నాం. అది ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఒక ½ hour పిల్లలకు కూడా స్విమ్మింగ్ కూడా ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనం ఎప్పుడైనా డ్రాగన్ బోట్ పోటీలు ఎక్కడైనా చూసారా? అయితే మనం కర్నూలు జిల్లా గార్గాపురం చెరువులో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే డ్రాగన్ బోట్ పోటీలు చూస్తే ఆశ్చర్యపోవాల్సింది. అయితే కేరళకి ప్రసిద్ధి అయిన డ్రాగన్ బోటు ఇప్పుడు తమిళనాడు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పోటీలకైతే ఇక్కడ నిర్వాహకులు అయితే శిక్షణలు అయితే ఏర్పాటు చేస్తారు. అయితే మొత్తం మీద ఇక్కడ శిక్షణ ఎలా ఉంది, డ్రాగన్ బోట్ యొక్క ప్రయోజనాలు ఏమనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లా గార్గాపురం చెరువులో డ్రాగన్ బోటు శిక్షణకైతే ఎంతో తోడ్పాటు పెట్టి దగ్గరుండి ఏర్పాటు చేసిన రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ సెక్రటరీ అవినాష్ మనతో ఉంటున్నారు. అడుగుదాం. అతని వల్లనే కృషి వల్లనే ఈ డ్రాగన్ బోట్ అయితే ఇక్కడికి వచ్చింది. చెప్పండి, ఈ డ్రాగన్ బోట్ తేవాలని చెప్పేసి ఎలా అనుకున్నారు మీరు? యాక్చువల్గా కేరళ అలాంటి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఇది చూడడం జరిగింది. అయితే కర్నూలు నగరానికి కొత్తగా పరిచయం చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో వచ్చింది. అయితే ముందుగా మా కోచ్ శేఖర్ అన్న గారు ఎంతో శ్రమ దీంట్లో ఉంది మనకంటే. ఎందుకంటే ఆయన ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా కారులో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమంది యువ క్రీడాకారులని గత 9 నెలలుగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నారు. అతని ప్రోత్సాహంతోనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడడానికి కారణమైంది. అంటే ఆయన స్వతహాగా పోలీస్ డిపార్ట్మెంట్లో కోచ్గా పనిచేస్తూ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇక్కడికి డిప్యుటేషన్ పైన వచ్చారు భావి క్రీడాకారులని వెలుగుదికి తీసుకురావడానికి. అలా ఈ ప్రయత్నం స్టార్ట్ అయింది 9 నెలల క్రితం. ఇది ఇలానే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బోటు ఒకటే ఉంది కేవలం, అంటే ఇంకా చాలా మంది క్రీడాకారులు వచ్చి ఇంకా శిక్షణకు వస్తే అది సరిపోతుంది అంటారా? ప్రస్తుతం అయితే ఇది కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది దాంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాతలు ఈ చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొని వచ్చారు. అలాగే దాతలు కూడా కొంచెం P4 విధానంతో ముందుకు వచ్చి మాకు ఒక 2 బోట్లని వారి కంపెనీల పేరుతో కానీ వారి విద్యా సంస్థలు కావచ్చు వాళ్ళ కంపెనీస్ ద్వారా స్పాన్సర్ చేయగలిగితే మా కోచ్ గారు ఇంకా ఎంతోమంది మేటి క్రీడాకారులను వేగులోకి తీసుకొచ్చి కర్నూలు జిల్లా క్రీడాకారులను అంతర్జాతీయ వేదికలపై కూడా తీసుకెళ్ళడానికి కోచ్ గారి ఏమంటారు అది సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చి బోట్స్ని ప్రొవైడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ ద్వారా. దాదాపు 8 నెలల్లో కావస్తుంది బోటుకి శిక్షణ. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు కావచ్చు, వాళ్ళు ఎక్కడన్నా పోటీల్లో పాల్గొన్నారా? పోటీల్లో పాల్గొంటే వాళ్ళు ఏమన్నా మెడల్ సాధించారా? ఖచ్చితంగా పాల్గొన్నారు. ఇక్కడే మేము ముందరే ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాల్గొన్నారు. అందులో ఇద్దరికి కూడా పథకాలు, ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కూడా పథకాలు సాధించారు. వారు కూడా మన అందరూ ఇక్కడ ఉన్నారు. కేవలం 9 నెలల కాలంలోనే ఈ ఘనత సాధించారు. అయితే ఇంకొంత మనకు మౌలిక సదుపాయాలు మంచిగా ఉంటే ఏదైనా దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా మెరుగైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో సాధిస్తామని తెలియజేస్తాం. కర్నూలులో నేర్చుకున్న డ్రాగన్ బోట్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు ఉన్నారు కొందరు మెడల్ సాధించిన వాళ్ళు కూడా అడుగుదాం, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ఎలా ఉంటుందో మీరు చెప్పండి. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయి కానీ పోటీల్లో పాల్గొన్నారని, ఇక్కడ నేర్చుకునే శిక్షణ వేరు, అక్కడ వేరు ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చి మీరు ఎలా పాల్గొన్నారు? మా సారు పేరు చంద్రశేఖర్. నేను స్టార్టింగ్లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే సార్ పరిచయం అయినారు, శేఖర్ సారు.
పరిచయం అయిన తర్వాత సారు నిదానంగా ఒక స్టేట్మెంట్ జరిగింది. అప్పుడు మాకు అసలు డ్రాగన్ బోట్ అనేది తెలియదు మాకు. అక్కడ నంద్యాల స్టేట్మెంట్కి వెళ్ళినాం. అక్కడ మేము కళ్ళతో చూసి అప్పుడు ఓకే సారు చెప్పినాడు ఇలా చేయాలా ఇలా చేయాలని చెప్పినారు. మేము అక్కడ నంద్యాలలో స్టేట్మెంట్ జరిగింటే అక్కడికి పోయినాం అందరూ. పోయింటే అక్కడ మాకు మిక్స్డ్ రిలేలో 3rd ప్లేస్ వచ్చింది మాకు అక్కడ. ఆ తర్వాత మేము తిరుపతికి వెళ్ళినాము. తిరుపతిలో మాకు క్యాంపు ప్రొవైడ్ చేయబడింది. అక్కడ మేము బాగా కష్టపడినాము. కష్టపడిన తర్వాత జాతీయ స్థాయికి ఢిల్లీకి సెలక్షన్ జరిగింది. 36 మందికి తీసుకున్నారు. అక్కడ మాకు జాతీయ స్థాయిలో కూడా మాకు 3rd ప్లేస్ రావడం జరిగింది అక్కడ. మీరు చెప్పండి, ఏ పోటీల్లో పాల్గొన్నారు? రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి? జాతీయ స్థాయి. నా పేరు వెంకట భరత్. నేను వచ్చేసి అథ్లెటిక్స్ చేసేవాడిని. అక్కడ మన చంద్రశేఖర్ సార్ పరిచయం కావడం వల్ల బోటింగ్లోకి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మనకి డిస్టిక్ స్టేట్ మీట్ అనేది నంద్యాలలో జరిగినప్పుడు అవకాశం ఉందనగా మేము వెళ్ళి చేసాము. అది ఫస్ట్ టైం అనమాట. అది ఫస్ట్ టైం అయినప్పటికీ మాకు అక్కడ బ్రాంజ్ మెడల్ రావడంతో మమ్మల్ని జాతీయ స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. జాతీయ స్థాయి మేము ఢిల్లీలో యమునా నదిలో ఆడినాము. ఇప్పుడు మీరు నేర్చుకున్నందుకు కొంచెం మీకన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందంటారా? సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ టైంలోనే స్టేట్లో మెడల్ కొట్టిన వెంటనే మేము నేషనల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ ఆడడం చాలా ఆనందంగా. మీరు చెప్పండి, ఎన్ని నెలల నుండి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు చేస్తారో, మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తారు పోటీలలో? నా పేరు సంజు కుమారు. మా కోచ్ పేరు చంద్రశేఖర్ సారు. 8 months నుంచి నేను పార్టిసిపేషన్ చేస్తున్నాను. నేను ఆడిన గేమ్ అనేసి భూపాల్లో 26 నుంచి 28 వరకు భూపాల్ ఆడినాం. D10 డ్రాగన్ బోట్. ఎలా ఉంది శిక్షణ? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి. ఇక్కడ చాలా టైం టు టైం రావడం, ఆడడం, శిక్షణ, డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. డ్రాగన్ బోట్ జెంట్సే కాదు, మహిళలు కూడా ఇది క్రీడలు అయితే నేర్చుకుంటున్నారు. మహిళా క్రీడలు నేర్చుకుని కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. మనతో పాటు మహిళా క్రీడాకారులు కూడా ఉన్నారు. చెప్పండి మీరు ఇక్కడ ఈ డ్రాగన్ బోట్ నేర్చుకోవాలని అనుకున్నారా? అసలుకి లేడీస్ కొంచెం రారు, మీరు ఎలా వచ్చారు, ఎలా నేర్చుకున్నారు? నా పేరు డి వెంకటేశ్వరి. లేడీస్ జెంట్స్ అనేది ఏం లేదు, మా సార్ వాళ్ళందరినీ ఈక్వల్గానే చూస్తారు. చాలా బాగా నేర్పిస్తారు. నాకు మిక్సీలో 500 మీటర్స్లో మెడల్ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ డ్రాగన్ బోట్ నేర్చుకున్నప్పుడు భయపడలేదా? అయితే స్విమ్మింగ్ రావాలా, అవన్నీ మీరు నేర్చుకొని వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? ప్రజెంట్ నాకైతే స్విమ్మింగ్ అవన్నీ ఏం రావు. ఇక్కడికి వచ్చాక అన్ని నిదానంగా నేర్చుకున్నాను. డ్రాగన్ బోట్ నాకు వచ్చు. సింగిల్ అవన్నీ అంటే కొంచెం కష్టం. ఇంకా అన్ని విధానాలు. ఎవరు వ్యతిరేకించారా? ఎందుకు ప్రమాదం ఉంటుంది కదా వాటర్లో అని చెప్పి ఎవరు వ్యతిరేకించలేదా మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్టే. బట్ ఇక్కడ సార్ వాళ్ళని చూసినాక ఎవరు డేంజర్ అన్న అనుకోరు, సపోర్ట్గానే ఉంటారు. ఎలా ఉంది డ్రాగన్ బోట్ క్రీడా శిక్షణ? చాలా బాగానే చేర్పిస్తారు. టైం టు టైం డిసిప్లిన్, సార్ వాళ్ళు పర్టికులర్గా అన్నీ బాగానే ఉన్నాయి. ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు మీతో పాటు ఇంకా మహిళలు కూడా వచ్చి నేర్చుకోవచ్చు అంటారా? పక్కా. మెయిన్ చిన్నపిల్లల నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు. మెయిన్ మనకు జూనియర్స్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సార్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం డ్రాగన్ బోట్ యొక్క శిక్షణ ఎలా ఉంటుంది, ఆ శిక్షణ ఎలా ఇస్తారో నిర్వాహకులు అయితే చంద్రశేఖర్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అందులో మనం కూడా ఒకసారి ప్రయాణం చేద్దాం. అక్కడ ఆ డ్రాగన్ బోట్లో ఎలా వాళ్ళు టెక్నికల్గా విద్యార్థులకు అయితే ఎవరికైతే క్రీడాకారులకు నేర్పిస్తున్నారో మనం కూడా స్వయంగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రాగన్ బోట్లో అయితే కూర్చున్నాం. ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్పెషల్ డిప్యుటేషన్తో చంద్రశేఖర్ గారికి అయితే ప్రత్యేక శిక్షణ అయితే ఈ డ్రాగన్ బోట్కి అయితే క్రీడాకారులకు అయితే ఇస్తున్నారు. వాళ్ళని పూర్తిగా అడుగుదాం. ఈ డ్రాగన్ బోట్ శిక్షణ కర్నూలులో మొట్టమొదటిసారిగా అయితే గార్గాపురం చెరువులో అయితే ఇస్తున్నారు. వాళ్ళకి శిక్షణ ఎలాగ ఇస్తున్నారు అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చి ఈ క్రీడ గురించి కొత్తగా మళ్ళీ కర్నూలు ప్రజలకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, ఇలాంటి సాంప్రదాయాన్ని, కేరళ సాంప్రదాయం కావచ్చు, ఇలా అక్కడ ఆ రాష్ట్ర సాంప్రదాయాన్ని ఇప్పుడు కర్నూలులో కూడా మొత్తం నేర్పిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నా పేరు చంద్రశేఖర్ అండి. నేను 2nd బెటాలియన్ కర్నూలు నుంచి నేను శాప్కి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది, స్పోర్ట్స్ మీద. నేను ఆల్రెడీ ఆల్ ఇండియా పోలీస్లో బ్రాంజ్ మెడలిస్టు మరియు సీనియర్ నేషనల్లో బ్రాంజ్ మెడలిస్ట్. నేను నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ ఉన్నది నాకు. ప్లస్ ఇంక ఇది ఒకటి వచ్చేసి పిల్లలు వచ్చేసి చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అనేది చాలా వరకు ఎక్కడ మన డిస్టిక్లో చాలా వరకు తక్కువ ఉంది. విజయవాడ ఒకటి, ఏలూరు ఒకటి, విజయనగరము, కర్నూలు, మళ్ళీ వచ్చేసి నాగాలంకలో మామూలుగా వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము 2018 నుంచి మధ్యలో డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది.
19లో డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత 2021లో మళ్ళీ రావడం జరిగింది డ్యూటీ నుంచి. మళ్ళీ వాటర్ స్పోర్ట్స్కి శాప్కి రిపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ నన్ను కర్నూలుకి డిప్యూటేట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ వచ్చేసి పిల్లల్ని రోజుకి ఒక 25 నుంచి 30 మంది పిల్లలకు డ్రాగన్ బోట్ నందు శిక్షణ ఇస్తున్నాను. శిక్షణ ఎలా ఇస్తారు, టెక్నిక్స్ ఎలా అనిపిస్తారు? ఒకసారి మనం కూడా ప్రయాణం చేస్తారా? ఒకసారి చూపిస్తారా? ఓకే సార్. నేను ఏంటంటే ఇది వచ్చేసి డ్రాగన్ బోట్ పెడల్ అంటారు దీన్నండి. ఇది వచ్చేసి 30,000 రూపాయలు ఉంటుంది. కార్బంది. ఇది మామూలు వుడ్ది. ఇది ప్రస్తుతానికైతే వుడ్ది. ఇది మేము వుడ్తో ప్రాక్టీస్ చేస్తున్నాము. అది కాస్ట్తో కూడుకుంది కాబట్టి 30,000 రూపాయలు ఒక్కొక్క పర్సన్ దగ్గర 30,000 రూపాయలు పెట్టి దీన్ని గవర్నమెంట్ పర్చేస్ చేయాలి. ఇది వచ్చేసి బోట్ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. ఇది వచ్చేసి మనము స్క్వేర్ బ్లేడ్లో పెట్టాలి. ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత స్క్వేర్ బ్లేడ్ ఎంట్రీ చేసి దీన్ని వెనక్కి అలాగే లాగాలి. లాగిన తర్వాత ఇలా ఫినిష్ చేయాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు వామప్ వచ్చేసి 1000 మీటర్స్ 2000 మీటర్స్ చేపిస్తాము. ఎక్సర్సైజ్ 1000 మీటర్స్ అలా చేపిస్తాము. తర్వాత వర్కౌట్ వచ్చేసి 5 to 10 కిలోమీటర్స్ చేపిస్తాను డైలీ. అలా ఉంటుందండి డైలీ శిక్షణ అలా ఉంటుంది. తర్వాత కాంపిటీషన్ ముందు స్పీడ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర పిల్లలు వచ్చేసి సీనియర్ నేషనల్లో ఢిల్లీలో జరిగినటువంటి సీనియర్ నేషనల్లో బ్రాంజ్ మెడల్ కూడా మన ఇక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి విద్యార్థి బ్రాంజ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఈ 3 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏప్రిల్లో భోపాల్ ఎంపీలో జరిగినటువంటి జూనియర్ నేషనల్లో 12 మంది విద్యార్థులు మన దగ్గర ప్రాక్టీస్ చేసినటువంటి విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదే ఇది చూసారు కండి. ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు బోటు ఎంత స్పీడ్ వెళ్తుందో ఒకసారి మొత్తం మీద సుమన్ టీవీ చూపించే ప్రయత్నం ఒకసారి చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం. టెన్షన్ 2 3 4 5 స్లో రేటింగ్ లెంత్ అండ్ హార్డ్ లెగ్ పుష్. బోట్ ఎంత స్పీడ్ వరకు మీరు తీసుకెళ్తారు? 2 కిలోమీటర్స్ రేస్ ఉంటుందండి. ఇది 2 కిలోమీటర్స్ 500 200 రేస్ ఉంటుంది ఇది మనకు. అంటే ఇప్పుడు ఎంత స్పీడ్ కిలోమీటర్ స్పీడ్ రేంజ్? ఇది వచ్చేసి మనకు 8 మినిట్స్ లోపల 2 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాం. 8 మినిట్స్ అంతే. మాక్సిమం 30 లోపల అంతే అండి. 30 లోపల అంతే. అంటే ఇప్పుడు వాటర్ కూడా ఫోర్స్ ఉండాలా లేకుంటే ఓన్లీ ఇది ప్లెయిన్ వాటర్ స్టిల్ వాటర్ లో ఉంటుందండి ఇది మామూలుగా. అంటే ఒక్కొక్క విద్యార్థి పూర్తి స్థాయిలో శిక్షణ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఒక విద్యార్థి వచ్చేసి 1 మంత్ లోపు మినిమం ఫిట్నెస్ రావాలంటే కనీసం అంటే 3 మంత్స్ అనే ఉండాలి. 3 మంత్స్. ఇది ఇప్పుడు ఈ బోట్ డ్రాగన్ బోట్ చిన్నగా అనిపిస్తుంది కొన్ని. ఇది వచ్చేసి D10 అంటారండి. దీన్ని 10+2 చేస్తారు. 2 ప్లేయర్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు. 2 ప్లేయర్స్ ఎక్స్ట్రా ఉంటారు. ఇంకొకటి వచ్చేసి దీనిలో D20 అని ఉంటుంది. ఇది వచ్చేసి 20+2 ఉంటారు. ఇంకొకటి వచ్చేసి దానిలో 20+2 ఉంటారు ఎక్స్ట్రా. అదండి. ఇప్పుడు దీనిలో మీరు ఎక్కడ ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుంది దీనికి ఎలా ఉంటుంది క్రీడాకారులకు? కానీ మీరు ఏం ముందుగా మనము వీళ్ళకు స్విమ్మింగ్ టెస్ట్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటామండి. వీళ్ళని ఫిట్నెస్ టెస్ట్ తర్వాత స్విమ్మింగ్ టెస్ట్ పెడతాము. అందులో ఎవరైతే బాగా చేయగలుగుతారో స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళనే తీసుకుంటామండి. సేఫ్టీ ప్రికాషన్స్ లైఫ్ జాకెట్ వేసుకుంటాం. మనం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి అంత అవసరం లేదు. స్విమ్మింగ్ రాని వాళ్ళకైతే కొత్తగా శిక్షణ వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏమంటే లైఫ్ జాకెట్ వాళ్ళు కూడా సేఫ్ ఉంటారు. ప్రభుత్వం నుండి మీరు ఇంకా ఏమి కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఓన్లీ కేవలం ఒక బోట్ ఉంది, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు వస్తే దాన్ని మీరు ఎలా శిక్షణ ఇవ్వగలుగుతారు? మనకు మెయిన్గా ఒకటి వచ్చేసి స్పీడ్ బోట్ అనేది ఇలాంటి ఒక బోట్ ఉంటుందండి. అది ఇంపార్టెంట్. శిక్షణ ఇచ్చేటప్పుడు వారి పక్కన ఉండి వారు ఏమేమి తప్పులు చేస్తున్నారు అనేది చూసుకొని మనం కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూగా మీరు ఇంతసేపు చేశారు కదా, ఇంతసేపు కంటిన్యూగా ఎట్టే ముందుకు చేసుకుంటూ వెళ్ళొచ్చు? ఇది వచ్చేసి మామూలుగా 1 రౌండ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉందండి. ఇది 3 రౌండ్స్ కానీ 4 రౌండ్స్ కానీ చేస్తాం. ఇప్పుడు డైలీ ప్రాక్టీస్. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎంతసేపు? కంటిన్యూ 4 రౌండ్స్ అంటే 10 కిలోమీటర్స్ కంటిన్యూ. ఎంత పడుతుంది టైము 1 అవర్ కానీ లేదంటే 40-50 మినిట్స్. బాగా ప్రాక్టీస్ ఉన్న పిల్లలు అయితే 1 అవర్లో 45 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. లర్నర్స్ అయితే 1 అవర్ 1.5 అవర్లు అట్లా అవుతుంది. ఇప్పుడున్న శిక్షణ తీసుకున్న ఎవరైతే క్రీడాకారులు వీళ్ళు మొత్తం ఎన్ని నెలల నుండి తీసుకుంటున్నారు శిక్షణ? వీళ్ళు ఈ బోట్ స్టార్ట్ చేసిన అంటే ఒక 12 మంత్స్ నుంచి స్టార్ట్ చేసినామండి. ఇది కంటిన్యూగా పిల్లలు కొంతమంది వస్తూనే ఉన్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా బాగా వస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇదే చెరువులో పెట్టారు, ఎందుకంటే వేరే చోట ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఇక్కడే కాకుండా ఇప్పుడు కర్నూలు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది గార్గాపురం చెరువు. కొందరు రానికి ఇబ్బంది పడతారు. ఇంకా వేరే ఏమన్నా వేరేదంటే మనమైన ప్లేస్ ఏమన్నా? ఇది ఇక్కడ మన
పంచలింగాల రూట్లో లెఫ్ట్లో సంతోష్ నగర్లో ఒకటి ఉంది చూడండి. అక్కడ అనుకున్న సమ్మర్ స్టోరేజ్ అనుకున్నాం, కానీ అది ప్రాక్టీస్కి ఇవ్వరు అనే ఉద్దేశంతో మంచినీళ్ళ చెరువు అని చెప్పేసి ఇవ్వడం లేదు అది అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. అంటే చాలామంది భయపడతారు, ఇది డ్రాగన్ బోట్లో మళ్ళీ ప్రమాదం అని చెప్పేసి విద్యార్థులు కానీ ఎవరైతే తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ ఎందుకు రిస్క్ ఎందుకులే అని చెప్పేసి కొందరు ఇవి తెలియదు కదా, కొత్తగా పరిచయం అయింది. దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఎలాంటి ప్రమాదం లేదు, దీనివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి నేర్చుకుంటే అనేది కూడా మీరు చెప్తారా? దీనివల్ల ఎటువంటి ప్రమాదము లేదు. ప్రమాదం జరిగినా కూడా పక్కన రెస్క్యూ చేయడానికి ఖచ్చితంగా మేమంతా ఉంటాము. కానీ తల్లిదండ్రుల భయం ఏంటంటే వాటర్ కదా భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మేము కూడా స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నాం. అది ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకు కూడా స్విమ్మింగ్ కూడా ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకు ఇంకా కొద్దిగా స్టామినా అనేది బిల్డప్ అవుతుంది కదా, దానివల్ల మనము స్విమ్మింగ్ నేర్పించి వాళ్ళకు బోటింగ్ కూడా ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది. పిల్లలకు తల్లిదండ్రులకు ఎటువంటి భయం ఉండదు. కాబట్టి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, చూడవచ్చు మీరు. ఎంత ఏజ్ నుండి మీరు ఇక్కడ నేర్పిస్తారు శిక్షణ? మేము 14 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నానండి పిల్లలకి. ఇప్పుడు వచ్చేసి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వీళ్ళ ఏజ్ గ్రూప్స్ అండి ఇవి. అయితే ఇప్పుడు కర్నూలు నుండి ఇక్కడికి దాదాపు 12 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు కూడా రావాలంటే కూడా చాలా దూరం. కానీ మీరు వచ్చేటప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు ఎవరైతే క్రీడాకారులను పిలుచుకొని వచ్చి స్వయంగా మీరే తోలుకోతారంట, అదన్నా ఎలా చూడొచ్చు? అంటే నేను ఒక స్పోర్ట్స్ మెన్గా వారికి కూడా కొద్దిగా హెల్ప్గా ఉంటుంది. నేను అందులో ఎంప్లాయీ, అదొకటి. నా వంతు సహాయంగా నేను కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళని మంచి స్పోర్ట్స్మెన్గా తయారు చేయాలనే ఉద్దేశంతో వారిని కూడా నేను నా బండి మీద ఎక్కించుకొని రావడం జరుగుతుంది. అదే డిపార్ట్మెంట్ నుండి మీరు ఇటుకు వచ్చారు అనుకున్నారా? ఇక్కడ స్పోర్ట్స్ వస్తుంది, ఇలాంటి గేమ్ వాటర్ది వస్తుంది, డ్రాగన్ బోట్ వస్తుందని మీరు అనుకున్నారా ఎప్పుడన్నా? లేదండి, నేను ఇక్కడ కర్నూలులో పెడతారని అనుకోలేదు. నేను ఇంతకుముందు విజయనగరంలో చేశాను. నేను విజయనగరంలో వచ్చేసి అక్కడ ఒక 15 months దాకా ఉండొచ్చి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసాను. చాలా లాంగ్ అయిపోయింది నాకు. కానీ ఏదో మొత్తానికి మళ్ళీ తర్వాత రెండోసారి పిలిచినప్పుడు నాగాలంకలో ఉండేవాడిని. అక్కడ 1 month చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపించారు. చాలా ఆనందంగా ఉంది కర్నూలు ఉండడం వల్ల. కర్నూలు పిల్లలకి నేర్పించడం వల్ల నాకు చాలా ఆనందం ఉంది. అయితే కేరళ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్కే కాకుండా ఇలాంటి డ్రాగన్ బోట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చింది ఆల్రెడీ. ఇవి చాలా మటుకు దాదాపు 12 నెలలు అవుతుంది, శిక్షణ కూడా ఇస్తున్నారు. ఏదైనా ఇట్లాంటి కొత్త రకమైన వేరే రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఇలాంటి క్రీడను కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటే కూడా అదొక డిఫరెంట్గా, అంటే ఒక్కొక్క ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు కూడా పెరుగుతాయని చెప్పేసి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. 100% నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, కర్నూలు, గార్గాపురం చెరువు.